హాయ్ మీరా జాన్. హాయ్. ఇంకా పడుకోలేదా? ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. ఎందుకు? ఎగ్జైట్మెంట్. ఇందాకే నా ఫ్రెండ్ యుఎస్ నుంచి మాట్లాడింది. ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ వచ్చిందట. ప్రోటాన్ థెరపీ విత్ పెన్సిల్ బామ్ టెక్నాలజీ. ఇట్ కిల్స్ ఓన్లీ క్యాన్సర్ సెల్స్, యు నో. కానీ మనకున్న విల్ పవర్ మీద నాకు నమ్మకం ఉంది. క్యాన్సర్కి దాన్ని మించిన మందులే తెలుసా? ఐ నో. ఎనీవే, మనకున్న ప్రతి క్షణాన్ని మనం ఎంజాయ్ చేయాలి. నువ్వు రెడీనా? ఎస్, ఐఎమ్ రెడీ. మమ్మీ, బాబాయ్ వచ్చాడు. ఆగండి ఆగండి. హాయ్ పింకీ. పేర్లు చెప్పుకుని లోపలికి రావాలి. ఓకే, నో ప్రాబ్లం. నేను ఒక అందమైన అమ్మాయి వచ్చాం. ఎంత అందమైన అమ్మాయికైనా ఒక పేరుంటుంది బాబాయ్. ఈ అందమైన అమ్మాయికి చాలా పేర్లున్నాయి పింకీ. స్కూల్లో అయితే మంకీ అంటారు, సురేష్ అయితే వీనస్ అంటాడు. హలో విజయ్ బాబు, అన్ని స్టోరీస్ చెప్పకు. ఆ అమ్మాయికి ఇంట్లో పెట్టిన పేరుంటుందిగా. ఇంతేనా? అయితే చెప్పేస్తా. నేను సంజిత వచ్చాం. ఇప్పుడు సంజిత కూడా పేర్లు చెప్పాలి. ఎస్, చెప్పాలి. ఎస్, చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. నేను నా డైరెక్టర్ సురేష్ వచ్చాం. ఓ వావ్. ఆగండి ఆగండి, అప్పుడే కాదు, ముందు మీరిద్దరు నాకు కట్నం ఇవ్వాలి. ఇవ్వండి ఇవ్వండి త్వరగా. ఓకేనా? మీ ఇద్దరికి జరిగిన పెళ్లి చూపుల గురించి సురేష్ చెప్పాడు సంజిత. ప్రతి డైలాగ్ నాకు ఇంకా గుర్తుంది. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్. నువ్వు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. పద. పింకీ పింకీ పాంకీ, ఫాదర్ ఇస్ ఎ డాంకీ. దిస్ ఇస్ మై డ్రీమ్ వరల్డ్. వావ్. నీ కాల్స్ లిఫ్ట్ చేయకుండా నేను చూడకుండా గడపగలిగానంటే నాకు ఇదొకటే చాయిస్. నీ ఫోటోతో మాట్లాడుతూ రోజులు గడిపేస్తా తెలుసా? నీ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నావా? ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాను. బెడ్ మీద పడుకుని నిద్ర కోసం గంటలు గంటలు ప్రయత్నించడం తప్ప ఏమీ చెయ్యాలనిపించడం లేదు. లైఫ్ ఎంత విచిత్రం చూసావా? ఎంతో మందికి జీవితం మీద ఆశలు కలిగించావు, కానీ నీ దాకా వచ్చేసరికి ఎస్, दैट वाज जस्ट फॉर फ्यू डेज. उसके बाद में डिप्रेशन से बाहर आ गए. ఇప్పుడు నిన్ను కలుసుకోవడంతో నాలో ఉన్న భయాలన్నీ పోయాయి. మీ అందరిలాగానే విల్ పవర్తో క్యాన్సర్ని గెలుస్తాను. దట్స్ ద స్పిరిట్. సురేష్, హే విక్రమ్, వెయిట్. యు చీట్. స్టాప్ ఇట్. బయటికి రారా. ప్రేమించానని చెప్పి మోసం చేస్తావా? బయటికి రారా. బయటికి రారా విక్రమ్. బయటికి రారా. ఏయ్ చూడు హైందవి, నేనేం తప్పు చేయలా. అవును, నేను నిన్ను వాడుకున్నా. నేనే కాదు, నా ప్లేస్లో ఎవరన్నా ఇలాగే చేస్తారు. అయినా క్యాన్సర్తో రేపో మాపో చచ్చేదానివి నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? నిన్ను ఊరికే వదలడ్రా. అసలు నువ్వెంతమందితో తిరిగావో ఎవరికి తెలుసు? నా కడుపు చెడబుట్టావరా. ఇవాళ క్యాన్సర్ వచ్చిందని అమ్మాయిని వదిలేసావు. రేపు నీకొస్తే నేను మీ నాన్న నిన్ను వదిలేసి మా దారి మేము చూసుకోవాలా? రేపు నిన్ను చేసుకోబోయే అమ్మాయి నిన్ను కాదని ఇంకొకటి కట్టుకోవాలా? పోరా పో. నన్ను క్షమించమ్మా. ఇలాంటి నికృష్ణని కన్నందుకు సిగ్గుపడుతున్నాను. వాడు మాకు నీ గురించి అన్ని అబద్ధాలు చెప్పాడు. వాడి మాటలు నమ్మి ఈ పెళ్లి కోపుకున్నావు. నన్ను చూడు తల్లి, ఈ పశువుని చేసుకుని జీవితాంతో నరకం అనుభవించే కంటే చేసుకోకపోవడం మంచిది. నిజంగా అలా తిరిగేదాన్ని అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రా? యు ఆర్ ఏ క్యారెక్టర్లెస్ బ్రోడ్.
ఆ